చేస్తామని కూడా చెప్పింది. అదేవిధంగా కొత్త బస్తీ దగ్గర ఎక్కడైతే రైల్వే ప్రాపర్టీలో ఆ పైప్ లైన్ చాలా చిన్నదిగా ఉంది అని చెప్పి కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. దానికి కూడా ప్రపోజల్స్ తయారు చేసి జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొద్దిపాటి వర్షం పడ్డ అక్కడ ఉన్న కొత్త బస్తీ ప్రాంతం మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. పైనుంచి కంటోన్మెంట్ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు రావడము, దానివల్ల కొత్త బస్తీ వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాళ్ళు అక్కడ స్థానికులు, అదేవిధంగా మా లీడర్లు అయినటువంటి రమేష్ అన్న, మా శాంతమ్మ, మా ఢిల్లీ పరమేశ్వర, మా నరేష్ గారు, మిగతా మా పవన్ గారు, వీళ్ళందరూ కలిసి అక్కడున్న సమస్యలని టేకర్ పెట్టడం జరిగింది. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్యలతోటి ఇక్కడున్న ప్రజలు సతమతం అవుతున్నారు. మీరు క్లీన్ చేపిస్తున్నారు మేము చేయించు. ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. క్లీన్ చేసేటప్పుడు జస్ట్ ఒక